వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు నాణ్యతమైన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద పెట్టించాం. మధ్యాహ్నం పూట సూపర్ సౌండ్ రైస్ అమలు చేసిన ఘనత మన మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలుగా అప్పుడు మనం టీఆర్ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు గారు వేసిన రోడ్లే మనం వేసిన ఎల్ఈడి బల్బులే. 5 ఏళ్ళ నుంచి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బల్బులు లేవు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు రావడం, టీఆర్ మంత్రిగా ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రతి ఊర్లోనూ ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, గోకులం చెట్లు, పశువులు తాగడానికి నీరుతో కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటాం. గురించి చెప్పడం మర్చిపోయా. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మన గౌరవ లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు లోకేష్ బాబు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెరుగుదల అభివృద్ధి జరుగుతుంది. భారత్ కూడా పార్టిసిపేట్ జరిగిందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ 175 నియోజకవర్గాల్లో మా బెంగళూరు నియోజకవర్గంలో బెంగళూరు మండలం రాష్ట్రంలోనే ఉపాధి పనిలో ప్రథమ స్థానంలో ఉంది. రెండోది నా నియోజకవర్గంలోనే పెదవి మండలం 2వ స్థానంలో ఉంది. రెండు ప్లేసుల్లో కూడా 1-2 స్థానాల్లో నేనే ఉన్నాను. గత 14 నుంచి 19 దాకా నేను వాళ్ళ మధ్యలో వాడెవరో అధికారంలోకి వచ్చారు, వెనకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఏ నెలలో చూసినా నేనే పడుతుంటున్నాను. ఈ 2 మండలాలు జరుగులు ఉంటే ఉండదు పెరగబోతుంది. మా పెద్దపాట కూడా 3వ స్థానంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా. ఎక్కువగా ఈ ఉపాధి హామీ పథకంలో కూడా మా నాయకులు, కార్యకర్తలు మేము దృష్టి పెడతా ఉన్నాం. ఆ విషయాన్ని దృష్టి తీసుకెళ్తామని చెప్పాను. థ్యాంక్ యూ అన్న. మరి మహిళలకు కూడా ఆ రోజు మనం మాట చెప్పాం. మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం. ఆగస్టు 10వ తారీఖున మనం ఉచిత బస్సు ఛార్జీ కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా ఇస్తున్నాం. రైతుల పక్షపాతి మన చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరులో ఏ పంట పడితే అక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. ఇక్కడ పొగాకు రైతులు ఏమి ఇబ్బంది పడతారు, ప్యాడీ రైతులు ఏమి ఇబ్బంది పడతారు, రాయలసీమలో నీళ్ళగా తీసుకుపోవాలి అని అహర్నిశలు రైతుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. పోలవరం పూర్తి అవుతుంది, దగ్గరలో అయిపోతుందంటే అప్పుడే బనకచర్ల పనులు అవుతారు. ఢిల్లీ వెళ్ళారు, అప్పుడే బనకచర్లకు కూడా రూపురేఖలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పరిశ్రమలు మన యువకులు మన ఇంత నారా లోకేష్ బాబు గారు చెప్పారు, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 20 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన కూడా జరుగుతానన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం ద్వారా చదువుకున్నవారు, ఆసక్తి ఉన్నవారు స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా వారు చిన్న పరిశ్రమ పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైజర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది, ఉపాధి కల్పించడం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మా సోదరులు మాకందరికీ స్ఫూర్తిదాత మా సోదరులు కోరినట్లు అన్న, మన నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు. నిజంగానే బీసీలు ఎక్కువ. ఎంజేపీ స్కూల్ లేదు. ఖచ్చితంగా ఎంజేపీ స్కూల్ ప్రతిపాదన పెట్టి మీ లెటర్ మీద తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం. మరి చేనేత హ్యాండ్లూమ్స్ కూడా మీరు ఉన్నారన్నారు. అది ఒకటి బీసీ కల్చర్ ఉన్న ఆదరణలో గతంలో కొన్ని ఆ ఎమ్మెల్యేలు అట్లున్నారు, ఆ మంత్రులు అట్లున్నారు, ఆ ముఖ్యమంత్రి అట్లున్నారు. మరి ఏం చేస్తాను చెప్పండి, అధికారులు ఏం చేస్తారు? నేను అనేది ఏమంటే ముఖ్యమంత్రి బాగుంటే మంత్రులు బాగుంటాం, మంత్రులు బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటాం, ఎంపీలు బాగుంటాం. ఆ ముఖ్యమంత్రి దోచుకోవడం
కింద మన గతంలో ఏదైతే చేనేత కష్టాలు తెలిసిన వ్యక్తి మన యువగల మల్లనేత. ఎందుకంటే ఆయనకి మంగళగిరిలో ఓటర్స్ ఎక్కువగా చేనేతలు, సూక్ష్మంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిన వ్యక్తి మన యువగల మల్లనేత గారు. మరి ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం, వచ్చే 7వ తారీఖున ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఉంది. ఆ రోజున 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలు ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనం అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి వారికి వర్క్ షీట్లు మీరు అడిగారు ఏ విధంగా మనం సహాయపడగలం అంటే 10% వాళ్ళు మార్జిన్ కడితే 90% వాళ్ళకి 10 గుట్లు కూడా మనము అందజేయగలమని డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని కలవమని చెప్తాను. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వారికి కావాల్సిన సహకారం మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నిందులూరుకి రావడానికి నన్నెందుకు అక్కడ పంపిస్తారు అన్నాను. అంత పెద్ద సీనియర్ లీడర్ నేను కూడా చేసేది ఏముందంటే వెళ్ళి నేర్చుకోని రామ్మా అన్నారు లోకేష్ బాబు గారు. వాస్తవంగానే ఇక నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రతిపక్షంలో పోరాటం చేశాం, అధికారంలోకి వచ్చాం. అందరూ మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి ఎలాగో మీ సీనియర్ నాయకులు మా సోదరులు ఇంటింటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మేము అందజేస్తాం, అందచేయలేదు, సమస్యలు పరిష్కారం ఎలాగో చేస్తున్నారు. కాబట్టి మన పార్టీ ఇంకా మనం బలోపేతం చేయాలి. మరి మనం ఎలాగో అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం, వాళ్ళు మనం రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కార్యకర్తలను తప్పుకుంటా పోతారు, రకరకా అంటారు. ఇంకోరేమో మహిళలు అవమానంగా మాట్లాడతారు, ఇంకోరేమో రెచ్చగొట్టేటప్పుడు మాట్లాడతారు, ఇంకోరేమో ఒంటికి ఇప్పుడు బెల్ట్ వేసుకుంటారు కనిపిస్తుంటారు. మాట్లాడే రోజులు మాట్లాడేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఒకటి కాదు 2 కాదు స్కాములు పోలీసులు ఏమో గుట్టలు తీసుకొడతామంటారు. అదే పోలీసులు లేకపోతే ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పోలీసులు ప్రొటెక్షన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నారు. 5 ఏళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని పనిచేస్తారు. ఈరోజు పోలీసులు ప్రొటెక్షన్తోనే మీరు బయటకు వెళ్తున్నారు. పోలీసులు ప్రొటెక్షన్ లేకపోతే ఒక్క అడుగు కూడా మీరు బయటకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులనేమో బట్టలు తీసుకొడతారంటారు, అధికారులేమో ఎక్కడున్నా దాక్కున్నా పట్టకొచ్చి కొడతారంటారు. ఇవన్నీ రెచ్చగొట్టే పనులు వాళ్ళ పార్టీ పని అయిపోయింది. వాళ్ళు ఉనికి చాటుకునే కోసం వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు పార్టీలకి, కులాలకి, మతాలకి ఈరోజు మనం అభివృద్ధి చేయంగా పనిచేస్తున్నాం. మనం రెచ్చిపోతుంటే అభివృద్ధిలో మనం రెచ్చిపోతున్నాం. గ్రామీణ స్థాయి నుంచి ఈరోజు అన్ని రంగాలలో, అన్ని డిపార్ట్మెంట్లలో మనం రెచ్చిపోతున్నామంటే అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. కాబట్టి డబ్బులు ఇస్తారండి, ముందు మేము చేరి అయ్యి ఏం కావాలంటే అవి ఇస్తారంటండి. అయ్యి మరి ఎందుకంటే ప్రైవేట్ ఇస్తే మమ్మల్ని పీకుతారు.